నాయి చెల్లె నాయి చెల్లె బాబు నీకు అది కచ్చరా నాయి చెల్లె నా కాళ్ళు పట్టుకున్నావు చెల్లె నువ్వు నా కాళ్ళు మొక్కకూడదు నాయి చెల్లె నా కాలు మొక్కరాదే నాయి చెల్లె నీకు నేను పెద్దరా నువ్వు అది పెద్దదాని చెల్లె అన్నా అగో నువ్వు నా కాళ్ళు మొక్కుతో పచ్చుకోవడం రావు చేస్తే ఏ విధంగా విడిపోతుందో అగో పాపం గట్ల నా పొట్ట పట్టుకుంటది చెల్లె కొడుక గోవిందరాజ కొడుక ఎడమసేన కోటకి నిలవడలిట్ట కానీ నా కాళ్ళు మొక్కి నా చేతుల నిన్ను పెట్టనే నా ఇజల్లే అవన యాదరించుకున్న తని నై సాదుకున్నా నీకు తాన మోసేదల్లే నీకు బట్టలు విండినా నా చేత కోరు ముద్దలు పెట్టిన ఓ చెల్లెలా ఒక్క మాట అన్నవురా అన్న నేనెందుకు బతకాలే నేను నడుతూ వేయలేదా నీ పెద్దదేలు ఇది నా గొంతు మీద నొచ్చి పడుతుంది ఓ చంపకాయ కోడి పిల్లని కొత్త గొర్రె పిల్లని కొత్తి ఏ విధంగా విలగొట్టుకొని ప్రాణం పోతుందో ఘటన ప్రాణమే రంగ తల్లిదండ్రి గోరిల మధ్యలో నన్ను పొందబెట్టమేనన్నావు చెల్లెలనే దుర్గమాని నాయి ఘటను చచ్చిపోతే అప్పటికైనా ఎప్పటికైనా అన్నారు చెల్లె అన్నలకు సైదోడు చెల్లెలు అన్నారు చెల్లెలు సైదోడు అందరూ చెల్లెలా అన్నలు లేని చెల్లెళ్ళ బతుకు చేతి కట్ట సందం అన్నారు అన్న లేని చెల్లెళ్ళ బతుకు అట్టి కట్ట సందం అన్నారు కాళ్ళ మీద పడ్డవు చెల్లెలా రేపటి కల్లా నీకు పెళ్ళయ్యాడు చెల్లె నేను అత్తగారి భవనం దాగదోలినాడురా నేను కొత్త ఇల్లు కట్టుకుంటే నేను దర్వాలు ఎత్తుకున్నాడు నువ్వు వచ్చి కడప రెండారుగా పశువు మూసి కడప ఊదిచ్చి నవధాన్యాల కంపెత్తుకొని ముందు నడిచి ఆడిబిడ్డవురా గా ఇల్లు పూర్తయినారు నా ఇంటికి అత్తనికి సొండు బట్ట పెట్టిన ఓమానం లేకుండా గా కొత్త బట్టలు కట్టుకొని కూరాడు బట్టి కూరాడు తొలగొట్టి నువ్వు కుదురాడి బిడ్డవమ్మ నా చెల్లెలు అందుకే అన్నారు పిల్లగాళ్ళకి వెనక ఉండీలే దెబ్బ కష్టం వెరకనా సుఖం వెరకనా మరి వాళ్ళు ఏడుతా అంటే సుభద్రదేవి కళ్ళ చూసిర్రా లంజో అట్లా అంట నీ లంజ కొడుకో ఇస్తారా అంటాడు అట్లా అన్నప్పుడు ఈ లంజ కొడుకు ఊకున్నా అయిపోగదా ఆ లంజో అట్లా అంట నీ లంజ కొడుకు చెల్లె నీకెందుకు నేను లేరా అంటాడు నా మొగడు నీ సారి తెంపితే ఎట్లా ఎత్తిస్తారో నేను చూడనా ఎన్ని రోజులు సంవత్సరాల కిలకిలిస్తే నేను చూడనా ఇట్లా ఇళ్ళకంగానే పండుగ అవుతుందా ముందున్నది ముసురుల పండుగ ఎన్ని రోజులు చేస్తుందో సంవత్సరం నేను చూడనా లంచే ఏంటిది లంచే ఏమో నీకెరక మంచిరాని మాట లంచే అంటారు నేను మంచి లంచని కాదు మరి నా జోలికి రాకూరి నన్ను తిట్టకూరి అంతలా కోపం వస్తే మీరు ఓ అంగా నోట్లుంచుకో మోంక నువ్వు వండుకొని నోటి లంచే అంటారు లంచే చూస్తా నువ్వు ఎట్లా నేను చూస్తారా అనుకున్నాడు మాత్రం గోవిందరా చెల్లే మాత్రాన అగో నేను తీసుకరంగా తీసి పారేస్తా దాన్ని ఏమున్నది
దాని అవగాహన వరకట్నం ఇస్తే మా బాబు భూములు కొన్నాడు జాగలు కొన్నాడు నా తోడ మా చెల్లె మొగోడాయి పుడితే అర్ధరాజ్యం మంచుకోకపోవడం నా చెల్లెని ధనవంతుని చూసి ఒక ధనవంతుని చూసి పెళ్లి చేస్తానా గాడు గోవిందరాజు బాధపడకండి చెల్లెని ఓదార్చి మళ్ళా చెప్పరా చెల్లె మాత్రం ఓదార్చి చెల్లెను మాత్రం అనగా ఏమి అన్నాడు తల్లి చచ్చిపోయినప్పుడు ఒక్క మాట చెప్పింది కొడుకో అగో నీ చెల్లెను మాత్రం అనగా ఎవరో కాదురా ఎవరు అగో నీ మేనత్త మాత్రం అనగా అగో కన్న కొడుకు వీళ్ళ పేరు పెళ్లి ఏమన్నది గణనాడు మాత్రం అనగా గుర్ర వేసుకున్నాడు గుర్ర మీద కొలువు తీసుకుపోయిందా అయ్యరా గుర్ర వేసుకొని రాను మాత్రం మీరు దేవుడు వచ్చింది తిన్నవాని అడిగేవాళ్ళు లేరు, వండుకునేవాని అనేవాళ్ళు ఎవరు లేరు. మరి బావాని వరుస పెట్టి పిలుస్తానంటే మరి ఎవరు కావచ్చు అని పూరిగా ఎక్కి చేసుకుని బతాలు రాదు, అది గుడిసె ముందుకు వెళ్ళిపోతానని సీతారామల చేను ఏర్పాటు చేస్తలేవా? నాకేవరకనయ్యా ఎవరినే కాదు, నీ మేనబామ్మ మరదని నీ మేనమామ కొడుకు. నీ పేరు? నా పేరు గోవిందరాజు. ఓహో గోవిందరాజు. మరి ఏనాడు మాత్రం మీ పట్నం విడిచిపెట్టి మా పట్నం ఎందుకు వచ్చినావయ్యా? కానీ బావా ఎందుకో రాలేదు. ఒక ఏనాడు మాత్రం మాకు ఒక చెల్లె, మా చెల్లె దుర్గమ్మని దేవి పెళ్లికి నా చెల్లె ఏనాడు మాత్రం పెద్ద వేరికి ఇంటి లోపల ఉన్నది. నా చెల్లె మాత్రం అనగా దుర్గమ్మని దేవి నీకు ఇత్తనాన్ని మాత్రం అనగా అగో పెళ్లికి నీకు నా చెల్లె నీకు ఇచ్చి పెళ్లి చేద్దాను వచ్చిన బావా. అయ్యో బావ గోవిందరాజా, మీ చెల్లెని పెళ్లి చేసుకోనయ్యా. ఎందుకు బావా? తెలిసిందా? నా చెల్లె మాత్రం అనగా విడాత పిడిగుద్దినట్టు గొడ్డల చెట్టు కాడి పెట్టినట్టు బాయిలో రౌతేసినట్టు. అయ్యా నీ చెల్లె నీ పెళ్లి చేసుకొని ఉన్నావు. నా చెల్లె లంగతనం చేసేపటికి నీకు ఏర్పాటు అయిందా? నా చెల్లె దొంగతనం చేసేపటికి నీకు ఏర్పాటు అయింది. నా చెల్లె మాత్రం నీళ్ళ వేనకడ నింద తెచ్చిందా, బడి వేరకడ బదనం తెచ్చిందా? ఆ మాట నీకు ఏర్పాటు నా చెల్లెని చేసుకొని అంటానవా? బావా గోవిందరాజా, మీ చెల్లెని నాకు ఇస్తాను మా పట్నం వెళ్ళి వచ్చినావు. అయ్యయ్యో బాబా గోవిందరాజా, అయ్యయ్యో బాబా గోవిందరాజా, అయ్యయ్యో బాబా గోవిందరాజా, అయ్యయ్యో బాబా గోవిందరాజా. చెప్తావా మాట శవనంతో వెళ్తావా, చెప్పావా మాట శవనంతో వెళ్తావా, ఇంటి నా మాట వినతంతా వెళ్ళావా, ఇంటి నా మాట వినతంతా వెళ్ళావా బావో.
ఏమో లేని వాళ్ళ ఉన్నవయ్యా ఒక పూట అన్నం తింటే ఒక ఏడు గడిచినట్టు అవుతుందయ్యా మీరున్న వాళ్ళ మీకు రాజ్యం ఉన్నది మీకు దేశం ఉన్నది మీకు ఏంటి బంగారం ఉన్నది మరి మీ చెల్లెని తీసుకొచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేసి మీ చెల్లిని ఏం పెట్టి సాధారే అక్కడ నీళ్ళలో ఉన్న చేప నుంచి గడ్డ మీరే చేస్తాను అవుతుందయ్యా ఈయన ఎక్కడ ఎర్ర ఈయన ఎక్కడ నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ దారాలు ఎక్కడ పోనేది ఎక్కడ ఆయన వద్దు వద్దు బావగారు చెల్లెని అందుకోరు పెళ్లి చేసుకున్నాను ఏం పెట్టి సాధారణ నేను అయ్యా నేను పేదవాడిని పొద్దుంటే మాపలేదు మాపుంటారు రేపు లేదు ఒక్క పూట కడితే ఒక్క రోజు గడిచాడు ఒక్క రోజు కడితే ఒక్క నెల గడిచినాడు ఇంత ఎత్తులు లేవు చేతుల పొత్తులు ఉన్నాయి గుడిసే మీద దెబ్బెత్తే ఒడిసే అయ్యా పందిరి ఎక్కడ పర్వతం ఎక్కడ నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడ సౌదరం ఎక్కడ మాత్రం జాలరు ఎక్కడ కోరేరు ఎక్కడ ఏనుగు ఎక్కడ ఎరజం ఎక్కడ అన్మగించిన పెద్దలు అన్నారు అయ్యా అందరానియం అందొద్దన్నారు తునుకుదుట్ల పాలు కావద్దన్ను ఏ చెట్టు పెట్టే కాడు ఆ చెట్టు పెడుతుంది మా బోటిగాళ్ళు నాకు దొరుకుతారు అయ్యా అవ్వో నేను నీ చెల్లెని చేసుకోను ఉన్నావు అయ్యా నువ్వు పేదోని అయినావు అవ్వో ఏనాడు మాత్రం అనగా నిన్నగా నీ తల్లి లేదు నిన్నగా నీ తండ్రి లేదు అయ్యా నీకేం లేదా నువ్వెందుకు బాధపడతాను నా చెల్లెనిచ్చి నీకు పెళ్లి చేసినాక నా తోడ పుట్టిన 10 అన్నదమ్ములు ఉన్న 10 అక్కయ్యలు ఉన్నారు నా ఏనాడు మాత్రం తోడ పుట్టిన చెల్లె ఒక్కతే నా చెల్లె దుర్గమ్మని దేవి నా తోడ మాత్రం తమ్ముడై ఇప్పుడు అర్ధరాజ్యం మంచుకోకపోవునా నా చెల్లిచ్చి నీకు పెళ్లి చేసినాక అర్ధరాజ్యం ఇచ్చి నా అంతటి రాజును చేస్తా నిన్ను చెల్లెనిచ్చి పెళ్లి చేసినాక అర్ధరాజ్యం ఇచ్చి రాజ్య పట్టాభిషేకం కట్టి ఆనాడు మాత్రం నా అంత రాజు చేత రాబావాని బావరేఖ పట్టుకొని మాత్రం కానాడు ధర్మంగా పురి పట్నమైన రామ 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 గ్రామం ఒక ధర్మంగా పురి పట్నం భవనాలు వేడుగా లేక లేక మాత్రం నా తోడ పుట్టిన చెల్లె ఒకతే నాకు అవ్వలేని లోడుదే అయ్యలేని లోడుదే చింత చెట్లు దీపాలు కట్టి చూడు మెచ్చే పెళ్లి చేస్తారు అలా చెట్లు తిడిలు కట్టి అదులు మెచ్చే పెళ్లి చేస్తాను ఉరగోములు విధంగా ఉల్లుతారు వెళ్ళంగా రెడ వెలగి రజ్జలిన పోవంగా రంగ రంగ వైభవంగా నా చెల్లె పెళ్లి అతి ఘనంగా చేస్తానన్నాడు ఆనాడు మాత్రం అనగా అదే అరుగులేసిన భూదేవంత గద్దెలేసి కొత్తను పందిర్లు పై ఎత్తిండు ఆనాడు చెల్లె దుర్గమణి దేవికి బావ ఈరసేన రాజు శుభతోటి శుభ అప్పుడు మాత్రం అనగా గోవిందరాజు అనుకున్నాడు అన్నమాట తప్పకుండా మా బావకు సగం రాజ్యం పట్ట చెప్తా అని ఆ రాజ్యం లోపల మరి 12వ భాగం అందు సగం రాజ్యం బావకి ఇచ్చాడు సూరుపక్క రాజ్యం గోవిందరాజు ఉంచుకున్నాడు ఉంచుకొని ఇంటి లోపల ఉండే నా భార్య సుభద్ర ఓడిసేది కాదు మరి 12 వాడల్లో మాత్రం నా చెల్లకు అద్దాల మార కడతానా అని రాజు గోవిందరాజు 12 రాజ్యం లోపలమ్మా మారగడతా ఉన్నాడమ్మా
మరి పరరాజ్యం లోపల అద్దాల మారు లోపల గాజలు ఉన్నాం అని అగో చెల్లె అద్దాల మారు మీద ఉండంగానమ్మా ఈ గోవిందరావు కత్తిరి కాడికి వెళ్ళిపోయాడు. మరి చెల్లె 4 నన్ను పెంచి పెద్ద చేసినందుకు చెల్లెకు పెళ్లి చేసినందుకు మరి ఏనాడు గోవిందరాజు సర్కారు కూడా వచ్చినాయి. ముత్యాల దారవద నుంచి ఉత్తరాలు వచ్చినప్పుడు ఆ ఉత్తరం చేత పట్టుకొని ఇక భవనాలు వేడికి వెళ్ళిపోతా. నా భార్యతో ఒక మాట చెప్పి నా చెల్లెతో ఒక మాట చెప్పి సర్కారు కూడా వెళ్ళిపోతాడు గోవిందరాజు. అయ్యో రాజు బయలు వెళ్ళేనా నా రమావో నా దేవావో గోవిందమ రాజే నా రమావో నా దేవావో ఎడిగడ్డ ఉన్నాడా నా రమావో నా దేవావో భవనాన్ని ఎందుకు గోవిందరాజు ఏంది ఓ మనిషి అలాగనల్లే ఎప్పటికీ సుభద్రి సుభద్రి అని పిలిచివి. ఒక్కనాడన్న మంచిగా విలువపోతుంది. ఏంది అలాగనల్లా వచ్చినావు? అయ్యో కొద్దిగా సారిగా పిలిస్తేంది. ఒక్క మాట అమ్మా, నాకు సర్కారు కూడా వచ్చినాయి అమ్మా. ఎవరికి ఏ లంచ కొడుకు ఇచ్చిండు? నీకు మూడో క్లాసులోనే 3 సార్లు ఫెయిల్ అవుతుంది. ఏమడొచ్చింది నీకు చెప్పు. బామా నేను సర్కారు కూడా వెళ్ళిపోతాను. పోతాను పోతాను ఇక. ఎలా పోనందా? నువ్వేడికైతే దొమ్మర మొక్కందానా అంటే నువ్వు అక్కడ నేను ఇక్కడ, మన మనసు ఉండేది ఎక్కడ? బస్ స్టాండ్. నువ్వు నాతో రచ్చది కాదు. మన ఊరు బయట పాటి మీద 80 ఎకరాల జమీన్ ఉన్నది. ఉన్నది పాలెల్లో పెట్టుకొని పూలలో పెట్టుకొని మరి పంట పండించుకుంటా ఆ దినుసు కోసం అమ్ముకుంటా ఎంత డబ్బు వచ్చినా డబ్బు కోసం మా చెల్లె కొమ్మలో పోయాలి. మా చెల్లె దుర్గామని దేవి పంట వాళ్ళ మారేగా కూర్చుండి లేని వాళ్ళకు దాన ధర్మం చేసుకుంటుంటుంది మా చెల్లె. గా పని చేయాలి. అంటే నేను చేయనా? దాన ధర్మం నేను చేస్తలేనా? చేస్తలేనా? చేస్తలే చెప్పు రావు. ఏం దానం చేసినావు? అంటే ఏం దానం చేసిన అంటే ఇలా తెలియదా చేసింది? చెప్పు రావు. అక్కడ కూర్చున్న వాళ్ళు నేను చేయరా దానం? మీ చెల్లె చేస్తుందా దానం? చెల్లె చేస్తే నువ్వు వద్ద అక్కడికి వద్దు. అదా అది ఆడోళ్ళు పోయే రాజ్యం కాదు, మొగలు మొగోళ్ళు పోయే రాజ్యమే. తేడా వచ్చింది అనుకో నువ్వు ఒక్కనే ఎట్లా పోతావు చెప్పు. నేను వచ్చింది అనుకో నీ ఏమడి నీ కాండి పెట్టుకుంటా, నేను ఇంటికాడ ఉంటా. నువ్వు అన్ని పెట్టకుంటావా? హోటల్లో తింటావా? అక్కడనే పెడతారు అన్నావు, అల్లే పెడతారు. అలే పెడతారా? ఇక ఓ ఇక ముందు అని భార్యతోటి మాట చెప్పి నా చెల్లె దుర్గామని తోటి ఒక మాట చెప్పిపోతానని గోవిందరాజు బయలు చెల్లె ఉన్న వారికి రామ హరి హరి రామ ఉన్నదేమో
పెట్టిన ముహూర్తాన చెల్లె నాకు సర్కారు కూడా వచ్చినాయి సర్కారు వాళ్ళకి వెళ్ళిపోతానమ్మా అన్నా సర్కారు కొరలోకి వెళ్ళిపోతాం ఒక 7 కాదు 2 ఏళ్ళు కాదు 12 ఏళ్ళ కాలము కర్ర 360 ఆమడ దూరం మీద ఉన్నది ముత్యాల దార బందర ఆ కొలువుకి వెళ్ళిపోతాను చెల్లె మరిగా నేను వెళ్ళిపోతాను ఒక్కనాడన్నా నిన్ను వదిలిపెట్టి ఏ ఊరి ఓలే నిన్ను వదిలిపెట్టి ఏ పల్లె ఓలే ఇవాళ కొలువు పేరుతోటి నీకు దూరం అయిపోతాననే చెల్లె నీకు ఈ మాట చెప్పినప్పుడు కా బిడ్డ దుర్గమని దేవికి దగ్గర వచ్చింది అన్నో అవ్వలేకున్నా అయ్యలేకున్నా అవ్వోలే దాదుకున్నావు అయ్యోలే దాదుకున్నావు ఒక్కనాడు నన్ను వదిలిపెట్టి వదినకు నమ్మి ఏ ఊరి పోలేదు ఏ పల్లెకి పోలేదురా అన్న ఇవాళ నన్ను వదిలిపెట్టి ఎంత దూరం 160 ఆమడ దూరం కర్రపట్టణం వెళ్ళిపోతావా అన్నో అక్కడ నీకు వచ్చిన కష్టం ఇక్కడ నాకు వచ్చిన కష్టం ఒకరికి ఎట్లా తెలవాలిరా ఈ చెల్లెను మరొక అన్నా మరి నెలకొక్కసారన్న వారానికి ఒక్కసారన్న ఉత్తరం రాయన్న అని చెప్పింది అందుకొరకి అనరవలాలా మరి అత్తివాను దీవెన తప్పది ఆడిబిడ్డ దీవెన తప్పదన్నరవ్వా అన్న పైన కాడ పదిలెవరా నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలి అందరితోటి కలిసిమెలిసి ఉండురా లేకపోతే నీ ఒళ్ళు నీకేమంటును అన్నారు పెద్దలు బుర్రె కుక్క గుణము జిమ్మ కుక్క ఋషి గుణమెరిగి తిరగరా గువ్వల చెన్న అన్నారని గడివారు పైన కాడ నీ చెయ్యి పైన కావాలి పగవాని హస్తం కింద కావాలి అన్నో దీవనార్థి పెట్టి సాగదోడుతాం మరి అందరూ గుర్రాన్ని పట్టుకొచ్చాను గుర్రం ఎందుకు పడిపోయాడు గోవిందరాజు బయలుదేరి మరి కర్రపట్నం అని పెట్టబోతున్నాడు ఆడికెళ్ళి వాళ్ళు దానివల్ల గుర్రం ఈ వర గుర్రం ఈ పోత ఉన్నది దోమల గుర్రం దోయిపోత ఉన్నది ఉడియాడ వాసిన ఉల్లి తోట అడవిలోన బాలు వెళ్ళిపోతా ఉన్నాడా ఇక్కడికి దగ్గర ఎలిగత్తా ఉన్నాడా మరి పిల్లగాడు గోవిందరాజు బయలుదేరి గుర్రం మీద రాను కర్ర పడ్డాగా ఉన్నాడు రాడు వస్తా ఉన్నాడు దూరం కర్ర పడ్డం వచ్చారు దానమందరం వెళ్ళి వచ్చి పిల్లగాడు కొలువులు ఎదుకుంటా ఉంటా